ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇది గూగుల్ క్లౌడ్‌లోనే గాదు. ఏ క్లౌడ్ అయినా మీరు ఏది యూజ్ చేసినా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మన డేటా అనేది మనకు సెక్యూర్‌గా ఉందా? లేదా? అనే దాని గురించి మనం తెలుసుకుంటామనమాట. ఓకే. ఆహ్, ఇప్పుడు నేను ఈ వీడియోలో మేజర్‌గా కాన్సంట్రేట్ చేసేదంటే అసలు సెక్యూర్‌గా ఎలా ఉంటుంది? మన డేటా ఎలా స్టోర్ అయితుంది గూగుల్ క్లౌడ్‌లో. ఓకే. గూగుల్ క్లౌడ్‌లో ఏ ఫంక్షన్ యూజ్ చేసి మనము అదే ఏ మాడ్యూల్ యూజ్ చేసి సెక్యూరిటీని క్రియేట్ చేస్తాము అంటే క్లౌడ్ కేఎంఎస్ క్లౌడ్ కీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇది యూజ్ చేసుకొని మనం ఏంటంటే సెక్యూర్ గా మన డేటా ఏ లెవెల్లో సెక్యూర్ గా ఉంది, అది సాఫ్ట్వేర్ లెవెల్లో సెక్యూర్ గా మేనేజ్ చేయాలనుకున్నామా, లేకపోతే హార్డ్వేర్ సైడ్ సెక్యూర్ గా మేనేజ్ చేయాలనుకుంటున్నామా. ఓకే. ఇది మన రిక్వైర్మెంట్ బట్టి మనము ఏ లెవెల్లో మనము సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి. మన డేటా అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ లో కంపల్సరీగా సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాల్సిందే. లేకపోతే ఇప్పుడు మనకు హ్యాకింగ్ అనేది ఎక్కువైపోతుంది. సో మనము మన సింగిల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మన యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్రతి డీటెయిల్ అనేది మనం సెక్యూర్ గా స్టోర్ చేయాల్సి ఉంటది అనమాట. సో దానికి మనం క్లౌడ్ లో ఈవెన్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ వర్క్ అని లేదంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఇవి తీసుకున్నామంటే మనకి సెక్యూరిటీ అనేది ఉండదు. చాలా తక్కువ ఉంటది. అంటే ఎవరైనా కూడా మన డేటాని తీసుకొని ఇప్పుడు మన యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ తీసుకొని హ్యాక్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకోవచ్చనమాట. తీసుకొని ఇంకా బ్యాంకింగ్ అయితే మీకు చెప్పనవసరమే లేదు. ఏమంటే మన అమౌంట్, మన మనకి విత్ మనకి సెక్యూరిటీ అనేది ఉండదు. ఓకే. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లౌడ్‌లో సెక్యూరిటీని ఎలా మేనేజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఏ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ తీసుకున్నా సెక్యూరిటీ మెయిన్‌గా ఎలా ఉంటదంటే ఫస్ట్ మనకొక ప్లెయిన్ టెక్స్ట్ ఉంటది. అంటే మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్‌లు ఇవన్నీ మనము రిజిస్ట్రేషన్ ఫార్మ్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నట్టే. ఈ ప్లెయిన్ టెక్స్ట్‌ని మనము ఒక వెబ్ అప్లికేషన్ త్రూ మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్నెట్‌లో మనము ఒక డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ తీసుకున్నారనుకోండి. దాంట్లో స్టోర్ చేస్తున్నాం ఈ డేటాని. ఓకే. స్టోర్ చేసినంటే డేటాబేస్‌లో సెక్యూరిటీ టూల్ యూజ్ చేసి దాన్ని ఎన్క్రిప్షన్ చేసి డేటాబేస్‌కి పంపిస్తున్నాం. బట్ డేటాబేస్‌లో కూడా అది ప్లెయిన్ టెక్స్ట్ గానే దానికి అర్థం చేసుకోవాలి గదా! సో, అటు సైడు మనకి ఎండ్ టు ఎండ్‌లో అంటే మన యూజర్ సైడు ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. డేటాబేస్‌లో ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. బట్ మనకు అప్లికేషన్ త్రూ వెళ్తున్నాం. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగే టైంలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్‌గా ఉండాలి. ఓకే. సో, ఈ లెవెల్‌లో కూడా అంటే వెబ్ అప్లికేషన్ త్రూ మనం డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం. డేటాబేస్ నుంచి మళ్ళా మనకు కావాలంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకున్నాం. అంటే ఇన్ ట్రాన్సిట్ అంటారనమాట ఈ స్టేజ్‌ని. ఇన్ ట్రాన్సిట్ స్టేజ్‌లో కూడా మనకేంటంటే డేటా అనేది సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేయాలి. దానికి ఏం చేస్తామంటే మనకు మిడిల్‌లో ఎవరైనా కూడా హ్యాక్ చేయకుండా మన డేటాను తీసుకోకుండా ఉండడానికి ఎన్క్రిప్షన్ మెథడాలజీస్ ఫాలో అవుతామనమాట. సో, ఇక్కడ మనకి మేజర్‌గా చూసామంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎన్క్రిప్షన్ ఎలా వర్క్ అవుతది? ఇది ప్లెయిన్ టెక్స్ట్. ఇది ప్లెయిన్ టెక్స్ట్. ఓకే. సో, మనము ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తాం అనమాట. ఎన్క్రిప్ట్ చేసి లాక్ చేసేస్తాం డేటాని. చేసి ఎన్క్రిప్టెడ్ డేటాని మనకి డేటాబేస్‌లోకి పంపిస్తాం. తర్వాత ఇక్కడ మళ్ళా డీక్రిప్ట్ చేసుకుంటది. అది అర్థం చేసుకోవాలి కదా! వెదర్ ఈ డేటానా కాదా అని చెప్పేసి. ఓకే. సో, అందుకే ఇక్కడ డీక్రిప్ట్ చేస్తాం. సో, ఎన్క్రిప్షన్ కీ ఇటు సైడ్ ఉంటుంది సోర్స్ సైడ్, డెస్టినేషన్ సైడ్ డీక్రిప్షన్ కీ యూజ్ చేసుకొని డీక్రిప్ట్ చేసుకుంటారనమాట. ఇలా ఎన్క్రిప్షన్ అనేది వర్క్ అవుతది. ఇన్ మిడిల్‌లో మనకేంటంటే ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటది. ప్లెయిన్ టెక్స్ట్ ఉండదు. సో, ఎవరైనా హ్యాక్ చేసినా వాళ్ళకి అర్థం కాదనమాట. సో, ఇలా మనకి ఎన్క్రిప్షన్ అనేది వర్క్ అవుతది. ఇప్పుడు ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఒకటి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని చెప్పి నెక్స్ట్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేది ఉంది. ఓకే. అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటి? అవి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ఒక హౌస్ ఉంది. మన హౌసే ఉందనుకోండి. బయట లాక్ ఏసుకొని ఎళ్తున్నాం. ఇప్పుడు ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇద్దరమున్నాము. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఇద్దరు ఆఫీస్‌కెళ్తున్నారు. ఓకే. ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు మనం లాక్ ఏసుకొని ఎళ్ళిపోతాం గదా! మనకి సెక్యూర్‌గా ఉండడానికి. అప్పుడు ఇద్దరు సేమ్ టైమ్‌కి రావచ్చు, రాకపోవచ్చు. సో, ఇద్దరు మనకి కీ అనేది మెయింటైన్ జేస్తారు. సో, సేమ్ కీస్ అనేది మెయింటైన్ జేస్తారనమాట. సో, ఎవరు ముందొస్తే వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోతారు. అట్లా సేమ్ కీని యూజ్ చేసి మనం ఇంట్లోకెళ్తాం. ఇది సేమ్ కీ ఈవెన్ మనము ఎన్క్రిప్షన్ చేసే టైంలో, డీక్రిప్షన్ అంటే లాక్ తీసే టైంలో సేమ్ కీని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే. సో, ఇలాంటి టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్‌ని మనం ఏమంటామంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అంటాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డయాగ్రామ్‌లో గూడా ఇక్కడ మనకు ప్లెయిన్ టెక్స్ట్ ఉంది.
డెస్టినేషన్ సైడ్ ప్లెయిన్ టెక్స్ట్ ఉంది. ఇక్కడ ఇవి రెండు కూడా సేమ్ కీసే యూజ్ చేస్తున్నారు, ఎన్క్రిప్షన్ కి ప్లస్ డీక్రిప్షన్ కి. ఓకే, సో మధ్యలో మనకి వచ్చేసి లాక్ అయి ఉంటది కాబట్టి ఎన్క్రిప్టెడ్ డేటా అనేది ఉంటుంది. నెక్స్ట్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు బ్యాంక్ వెళ్తున్నారు, బ్యాంక్ లో ఏదైనా మీరు లాకింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అనేది బ్యాంక్ లో పెడుతున్నారు అనుకోండి. గోల్డ్ బ్యాంక్ లో పెట్టినప్పుడు మనం ఏంటంటే ఆ, మీరు గోల్డ్ లాకర్ అనేది మనకి ఇస్తారు, అవునా? లాకర్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి మనకు ఒక కీ ఇస్తారు, అలాగే బ్యాంక్ వాళ్ళు కూడా ఒక కీ పెట్టుకుంటారు కదా. సో అప్పుడు ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి మనం ప్రైవేట్ కీ అని పిలవచ్చు, మన దగ్గర ఉన్న కీ పబ్లిక్ కీ అని అంటాం అనమాట. రెండు డిఫరెంట్ డిఫరెంట్ కీస్. ఈవెన్ వాళ్ళు ప్రైవేట్ కీ పెట్టినా లాక్ అనేది ఓపెన్ అవ్వదు, ఓన్లీ మన పబ్లిక్ కీ పెట్టినా కూడా లాక్ ఓపెన్ అవ్వదు. రెండు పెట్టినప్పుడు ప్రైవేట్ కి పబ్లిక్ కి పెట్టినప్పుడు మాత్రమే మనకి లాక్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కీస్ ఉంటాయి అనమాట, అటు ఎన్క్రిప్షన్ సైడ్ ఇటు డీక్రిప్షన్ సైడ్, ఓపెన్ చేసే సైడ్ అలాగే మనకి లాక్ చేసే టైంలో కూడా. సో ఇట్లా టూ డిఫరెంట్ కీస్ ఉన్న ఎన్క్రిప్షన్ మెథడాలజీని మనము అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అనేది అంటాం అనమాట. ఓకే, సో ఇది మనకి సిమెట్రిక్ కి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ కి ఉన్న డీక్రిప్ ఐ మీన్ డిఫరెన్సియేషన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము యాజ్ యూజువల్ గా ఇది మనకి ఎన్క్రిప్షన్ ఇలా వర్క్ అవుతుంది, ఇది జనరల్ టాపిక్. ఓకే, ఎక్కడైనా కూడా జరిగేది ఇదే. నెక్స్ట్ మనం ఇప్పుడు గూగుల్ క్లౌడ్ లో ఈ సిమెట్రిక్ అన్సిమెట్రిక్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లు ఎలా జరుగుతాయి, దాన్ని ఏ మాడ్యూల్ ద్వారా క్రియేట్ చేస్తామంటే క్లౌడ్ కేఎంఎస్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి క్లౌడ్ కేఎంఎస్ ఇక్కడ మనము ఇక్కడికి మీరు వెళ్ళేసి జస్ట్ సెర్చ్ లోకి వెళ్ళి కేఎంఎస్ అని టైప్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు చూడండి వస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి. ఓకే, నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఈ కేఎంఎస్ మనకి ఏంటంటే కీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే, ఇందులోకి వెళ్ళి మనం ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి అంటేనే క్లౌడ్ కీ మేనేజ్మెంట్ సర్వీస్, ఓకే, ఏపీఐ. ఈ ఏపీఐని ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఇది ఎనేబుల్ చేసుకుంటేనే మనము దీని క్లౌడ్ కేఎంఎస్ ద్వారా మనము సెక్యూరిటీని యాక్సెస్ చేసుకోగలుగుతాం, కన్ఫిగర్ చేయాలి. ఇవన్నీ కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్ లో చూద్దాం. సో మీకు ఇది బేసిక్ ఎన్క్రిప్షన్ అంటే ఐడియా వచ్చింది కదా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.